ఫ్లెమింగో ఫెస్టివల్ కు ఏర్పాట్లు చేస్తుంది ఏపీ సర్కార్. ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేలా పులికాట్ సిద్ధమైంది. వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి నైబీరియా, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చే ఫ్లెమింగో పక్షులు సందడి చేయనున్నాయి. ఏపీ తమిళనాడు సరిహద్దుల్లో పులికాట్ సరస్సు విస్తరించి ఉంటుంది. ఈ సరస్సును ఆహార కేంద్రంగా, నేలపట్టు చెరువును సంతానోత్పత్తి కేంద్రంగా ఉపయోగించుకుంటూ తమ జీవన శైలిని ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నాయి విదేశీ పక్షులు. మంచు తెరల మధ్య నుండి సూర్యుడు మెల్లగా తొంగి చూస్తుంటే పులికాట్ సరస్సు నీలి జలాలపై గులాబీ రంగు తివాచి పరిచినట్లుంటుంది. అలాంటి తివాచిపై ఆకాశం నుంచి వేల పక్షులు నేలకు దిగి వచ్చినట్లుగా ఉంటాయి అక్కడి సుందరమైన దృశ్యాలు. సుదూర ప్రాంతాలైన నైజీరియా, ఇరాన్, సైబీరియా వంటి దేశాల నుంచి మన దేశంలోని గుజరాత్ తీరం నుంచి వేల మైళ్ళ ప్రయాణం చేసి వచ్చే ఈ అతిథుల రాకతో ఏపీ తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట పరిసర ప్రాంతాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఈ విదేశీ పక్షుల రాక నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏటా ఫ్లెమింగో ఫెస్టివల్ను గ్రాండ్గా నిర్వహిస్తోంది. ఈ జీవ వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు 2021లో ఫ్లెమింగో ఫెస్టివల్ను ప్రారంభించారు. జనవరి 10-11న ఫ్లెమింగో ఫెస్ట్ను నిర్వహిస్తోంది సర్కార్. గతంలో సూళ్లూరుపేట, దొరవారి సత్రం, తడ మండలాలు కేంద్రాలుగా ఈ వేడుక నిర్వహించేవారు. ఈ ఏడాది అదనంగా ఇరక ఐలాండ్, శ్రీ సిటీ, ఉబ్బలమడుగు జలపాతంతో కలిపి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పులికాట్ సరస్సు దగ్గర సందర్శకులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తిరుపతి జిల్లా అధికారులు తెలిపారు. పర్యాటక అభివృద్ధి లక్ష్యంతో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ను నిర్వహిస్తున్నామని వివరించారు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత అందమైనటువంటి సరస్సు పులికాట్ సరస్సు తీరాన మనకి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని మనము ఈ సంవత్సరం జనవరి 10-11 తారీఖులో జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి ఆల్రెడీ గత 2-3 నెలల నుంచి చాలా డీటెయిల్డ్గా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనము లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయటానికి మనము అడిషనల్ వెన్యూస్ కూడా ఈసారి ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్, అదేవిధంగా ఇరక్కం ఐలాండ్, ఇట్లాంటి అడిషనల్ ప్లేసెస్ కూడా ఈసారి తీసుకొని రావడం జరిగింది. శీతాకాలంలో విదేశీ పక్షులతో పులికాట్ సరస్సు కొత్త అందాలను సంతరించుకుంటుంది. 150 నుంచి 160 రకాల పక్షులు ఏటా వింటర్ సీజన్లోనే ఇక్కడకు వచ్చి సందడి చేస్తుంటాయి. పులికాట్ సరస్సులో లక్షలాది పక్షులు ఆహార వేటలో చేసే విన్యాసాలు పర్యాటకులకు కనువిందు చేస్తుంటాయి. ఫ్లెమింగోలు, పెలికాన్, పెయింటెడ్ స్టాక్స్, ఓపెన్ బిల్ స్టాక్స్, సీగల్, నారాయణ పక్షి, నల్లబాతులు, తెల్లబాతులు, పరజలు, తెడ్డుముక్కు కొంగ, నీటి కాకులు, చింతవక్క, నత్తగుళ్ళ కొంగ, చుక్కమూతి బాతులు, సూదిమొన బాతులు, నీటి కాకులు, స్వాతి కొంగలు లాంటి అనేక విదేశీ, స్వదేశీ పక్షులు ఇక్కడ కనిపిస్తుంటాయి. అందుకే పక్షుల భూతల స్వర్గమని ఈ ప్రాంతం పేరుగాంచింది. ముఖ్యంగా సైబీరియా, నైజీరియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, రష్యా, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాల నుంచి పక్షులు వస్తుంటాయని గుర్తించారు. వేల మైళ్ళ దూరం నుంచి ఆహారం మరియు సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వచ్చే ఈ పక్షులను స్థానికులు కేవలం పక్షులుగా మాత్రమే కాకుండా అత్తింటి నుంచి కాన్పు కోసం పుట్టింటికి వచ్చే ఆడపడుచుల్లా భావిస్తారు. ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి అవి ఎగిరే స్థాయికి వచ్చిన తర్వాత తిరిగి తమ మాతృదేశాలకు ఈ పక్షులు ప్రయాణమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఫ్లెమింగోలలో 6 రకాలున్నప్పటికీ పులికాట్ మరియు నేలపట్టు ప్రాంతాలకు ఎక్కువగా వచ్చేవి గ్రేటర్ ఫ్లెమింగోలు. ఇవి 5 అడుగుల ఎత్తు వరకు ఉండి తెల్లటి శరీరంతో రెక్కల చివర గులాబీ రంగులో మెరుస్తూ రాజసంగా కనిపిస్తాయి.
రెండో అతిపెద్ద సరస్సుగా, జీవ వైవిధ్య సరస్సుగా గుర్తింపు పొందింది పులికాట్ సరస్సు. విదేశీ వలస పక్షులకు ఆతిథ్యం ఇచ్చి ఆహారాన్ని అందిస్తోంది. పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో 10,000 కుటుంబాలకు జీవనోపాధిని కల్పిస్తోంది. ఇక్కడ ఈ ఏడాది 2 రోజుల పాటు ఎగ్జిబిషన్ స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, పులికాట్ సరస్సు పరిరక్షణపై పర్యావరణవేత్తలతో సెమినార్లు నిర్వహించనున్నారు. తడ, భీముల వారిపాలెం పడవల రేవు దగ్గర బోట్ షికార్ ఏర్పాటు చేస్తున్నారు. సూళ్లూరుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఉద్యాన శాఖ, షార్ ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్ స్టాల్స్ ఆకర్షణగా నిలవనున్నాయి. మరోవైపు శ్రీ సిటీస్ ఎడ్జ్లో కంపెనీలు, ఇరకం ఐలాండ్లో బోట్ షికార్, ఉబ్బలమడుగులో జలపాతం సందర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నిలవలి విజయశ్రీ. గతంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ గత సంవత్సరం 2025లో ఎంతో ఘనంగా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈసారి కూడా మనం ఫ్లెమింగో ఫెస్టివల్ని 10th, 11th గతంలో 2-3 రోజులు జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈసారి 2 రోజులు కుదించి ఈ 2 రోజుల్లోనే మనకు పూర్తిగా ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కువ ఫుట్ఫాల్ వచ్చేలాగా 2 రోజులు ప్లాన్ చేశారు కలెక్టర్ గారు. అలాగే ఈరోజు ఎస్పీ గారు, అలాగే కలెక్టర్ గారు, నేను కూడా అటు నేలపట్టుని, అలాగే బీవీపాలెం ఇవన్నీ కూడా విజిట్ చేసి అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయి కూడా విజిట్ చేయడం జరిగింది. అలాగే ఈసారి మనకు ఇరకం దీవిలో, అలాగే సత్తివేడులో ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ కూడా ఈసారి యాడ్ చేశారు. అలాగే మనకు బీవీపాలెంలో బోటింగ్ కూడా ఈసారి ఎలా లాస్ట్ టైం కొన్ని ఇబ్బందులు పడ్డారు కొంతమంది స్కూల్ పిల్లలు కావచ్చు, అలాగే టూరిజం వాళ్ళు. ఈసారి అలాంటివి లేకుండా కొంచెం బోట్స్ కూడా కొంచెం పెంచారు. 2001లో అప్పటి నెల్లూరు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చొరవతో ఆరంభమైన వేడుకను 2013లో టూరిజం క్యాలెండర్లో చేర్చింది ఏపీ సర్కార్. ఇక 2016లో రాష్ట్ర స్థాయి పండుగగా గుర్తించి పర్యాటక శాఖ నుంచి నిధులు కేటాయిస్తున్నారు.